మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది సార్? గోల్డ్ ప్రభావం సిల్వర్ మీద కనుక ఒకవేళ ఎఫెక్ట్ ఉంటుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. గోల్డ్ ఎఫెక్ట్ సిల్వర్ మీద పడింది కాబట్టి ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా ఎలా చూడాలి మనం? ఓకే, సో ఈసారి మీరు అడిగిన ప్రశ్నకి గోల్డ్ తగ్గుతుంది కానీ సిల్వర్ కూడా తగ్గుతుందా ఆర్ లేదంటే సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అన్నది నేను కూడా కాస్త యాడ్ చేస్తాను మీ ప్రశ్నకి. దానికి క్లియర్ ఆన్సర్ ఏంటంటే గోల్డ్ విపరీతంగా ఎంత ఎక్కువగా పెరిగిందంటే అంతే ఎక్కువగా సిల్వర్ పడింది. మరి రెండు కూడా ప్రెషస్ మెటల్స్ కదండి, అంటే అక్క చెల్లెల్లాగా అనమాట. బట్ వై ఈ సవితి ట్రీట్మెంట్ ఎందుకు అని చెప్తాను నేను. గోల్డ్ పెరిగితే సిల్వర్ కూడా పెరగాలి కదా మరి. సో ఇద్దరు అక్క చెల్లెలు అన్నప్పుడు ప్రెషస్ మెటల్స్ లో ఇవి రెండే ఉన్నాయి కమోడిటీస్ ఇండియాలో ట్రేడ్ అయ్యేటి MCX మార్కెట్లో చెప్తున్నారు. సో కానీ ఈసారి నుంచి మీకు కాస్తంత డిఫరెన్స్ ఉండబోతుంది. గోల్డ్ కిందికి వెళ్ళిపోబోతుంది అండ్ సిల్వర్ పైకి వెళ్ళిపోతుంది. అది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? సింపుల్గా క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్లారిటీతో నేను చెప్పగలుగుతున్నాను. ఆ క్లారిటీ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, మీకు కూడా ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఈరోజు మనం చూసుకుంటే మీ అందరి ముందు ఐఎమ్ షోయింగ్ యూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ చార్జ్ గురించి మాట్లాడే ముందు స్పాట్ సిల్వర్ ప్రైసెస్ 1,09,000 రూపాయలు కేజీ. కానీ ఫ్యూచర్లో చూసుకుంటే 86,000. చాలా డిస్కౌంట్లో ఉందన్నమాట, చాలా తక్కువ ధరలో ఉంది. సో 1,09,000 ఎక్కడ, 86,000. సో దాదాపు కాదన్నా కానీ ఒక 15,000 రూపాయలు, 14 నుంచి 15,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది మీకు స్పాట్కి ఫ్యూచర్కి. ఫ్యూచర్ చాలా తక్కువ ధరలో ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎందుకు జనాలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు కొనుక్కోవడానికి? ఎందుకంటే సిల్వర్ ఏంటంటే ఇట్స్ అ కన్జ్యూమబుల్ కమోడిటీ. అంటే దాన్ని సోలార్ ప్యానల్స్లో కానివ్వండి, కంపెనీస్లో కానివ్వండి, ఫ్యాక్టరీస్లో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మెడిసిన్లో కానివ్వండి, అన్ని వాటిల్లో వాడతారు. కానీ సిల్వర్ని ఒకవేళ ఫ్యూచర్లో కొనుక్కుంటే మీకు ఎక్కువగా రాబడి అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ అలాంటి కైండ్ ఆఫ్ మీకు ఆ స్టెబిలిటీ కనిపించట్లా. రీజన్ దానికి ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏదైతే బులియన్ మార్కెట్ ఉందో, వరల్డ్ బులియన్ మార్కెట్ లండన్లో సిటీలో ఉందన్నమాట. అక్కడ మీకు డాలర్ రూపంలో చూసుకుంటే హెవీగా సెల్లింగ్ రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి దేశము బంగారం కొనుక్కుంటూ వెళ్ళింది ఆఫ్టర్ ది స్టేట్మెంట్ గివెన్ బై ది ట్రంప్. 2 ఏప్రిల్ నాడు ఆయన చెప్పారు నేను చేసేస్తాను, సర్వనాశనం చేసేస్తాను అందరినీ, అది ఇది చెప్పిన తర్వాత గోల్డ్ అనేది ఆకాశాన్ని అంటుంది కానీ సిల్వర్ మాత్రం పడిపోయింది. రీజన్ బికాస్ ఆయన పెడుతున్న టారిఫ్స్ అన్ని కూడా బిజినెస్ల పైన. సో కాబట్టి బిజినెస్లో ఎక్కువగా వాడేదే సిల్వర్. సో సిల్వర్కి అక్కడ బిజినెస్ లేనప్పుడు కన్సంప్షన్ ఎక్కడ పెరుగుతుంది మీకు? సో కాబట్టి సిల్వర్ ఫ్యూచర్స్లో బాగా పడిపోయింది. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఆయన గారు ఇండియా మీద కానివ్వండి, వేరే కంట్రీస్ మీద కానివ్వండి కాస్తంత టారిఫ్ తగ్గిస్తా అన్నాడు. అప్పుడు ఏమైందంటే కొన్ని దేశాల్లోనే సిల్వర్ అనేది మాత్రం వాడకం మొదలు పెట్టారు కాబట్టి ఫ్యాక్టరీలో స్పాట్ మార్కెట్లో అనేది సిల్వర్ పెరిగింది, ఎందుకంటే కన్సంప్షన్ పెరిగింది. కానీ లండన్ మార్కెట్లో ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ ఎందుకు పెరగలేదంటే అక్కడ ఏవైతే దేశాలు ఉన్నాయో మెయిన్ చైనా వాళ్ళ దగ్గర సిల్వర్ కన్సంప్షన్ పెరగలేదు. కాబట్టే మీకు ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ అనేది బీటెడ్ డౌన్ అనమాట. నా ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఎలాగో ప్రతి దేశం అమెరికా దగ్గరికి వెళ్ళేసి ఒక బయలాటరల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఫేవరబుల్ అగ్రిమెంట్ రాబోతుంది. సో సిల్వర్ ఇక్కడ నుంచి పెరగబోతుంది. సో సిల్వర్ పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ మీకు ఇండస్ట్రీలో అన్ని దేశాలు పెరిగినప్పుడు ఫ్యూచర్స్లో కూడా మీకు సిల్వర్ ఈజీగా పెరిగిపోతుంది. మరి అప్పుడు బంగారం ఏమవుతుంది? ఎందుకంటే బిజినెస్లు నడపాలి అంటే క్యాష్ కావాలి, ఐదర్ లోన్ అన్న తీసుకోవాలి, లేదంటే మీ దగ్గర ఉన్న పెట్టుబడి బంగారం ఏదైతే పెట్టారో దాన్ని మీరు విత్డ్రా చేయాలి. విత్డ్రా చేసి మీరు బిజినెస్లో పెట్టుబడులు తీసుకురావాలి. సో గోల్డ్ అనేది కింద పోబోతుంది, సిల్వర్ అనేది పైకి వెళ్ళబోతుంది. సో ఒక కైండ్ ఆఫ్ రీట్రేస్మెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఏదైతే ఆరెంజ్ కలర్ లైన్ ఉందో మీకు ఇది గోల్డ్ అనమాట, ఓకేనా? అండ్ ఈ బార్ చార్ట్ ఏదైతే కింద పడిపోతుందో ఇది సిల్వర్ చార్ట్. సో ఇది నేను మీకు డైలీ చార్ట్లో చూపించాను. ఇప్పటిదాకా జరిగింది కథ ఇది. ముందు ఏం జరగబోతుంది దాని గురించి నేను మీకు ఐడియా ఇచ్చాను. అండ్ ఓన్లీ సిల్వర్ చార్ట్ పెట్టి ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంది సిల్వర్ చార్ట్ ఇప్పటి వరకు అన్న క్లారిటీ మీకు ఒకటి ఇస్తాను. దీని తర్వాత సిల్వరు ఫ్యూచర్స్ మార్కెట్లో 1,10,000 రూపాయలు దాటుతుందా లేదా అన్న ఒక విషయం మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది యాక్చువల్గా డైలీ చార్ట్ శిరీష. సో ఇందులో నేను మీకు ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. నిజంగా నేను చెప్తున్నాను, డ్రా చేసే ముందే చెప్తున్నాను, మీరు అందరూ కన్ఫ్యూజ్ అవ్వబోతున్నారు, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? సో నా ఇది ఒక కైండ్ ఆఫ్ లో, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ నేను డ్రా చేస్తున్నాను. సో దిస్ ఇస్ వన్ ట్రెండ్ లైన్,
అండ్ ఇక్కడ నుంచి నేను మీకు ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేయబోతున్నాను ఫ్రమ్ దిస్ టాప్. ఓకేనా? ఈ రెండు ట్రెండ్ లైన్స్ ప్యారలల్గా వచ్చాయి. నౌ ఈ టాప్ నుంచి చూసుకుంటే సిల్వర్ మీకు ఒక బాటమ్ లైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసింది. ఓకేనా? నౌ ఇంకొక లైన్ ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను ఫ్రమ్ దిస్ టాప్ నుంచి ఇక్కడ దాకా. ఇదేదో నిజంగా ఆస్ట్రాలజీ కోసము డ్రా చేసిన గీతలాగా ఉంది, బట్ ఇట్స్ నాట్ ద థింగ్. ఇది నేను టెక్నికల్ అనాలిసిస్లో ఇలా చేస్తారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో ప్రస్తుతానికి సిల్వర్ ఎటువైపు వెళ్ళలేదు. ఎంత ఎక్కువ అయితే పెరిగిందో అక్కడ నుంచి కాస్తంత పడింది, మళ్ళీ ఆ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక న్యూ లో క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు మీకు సిల్వర్ ఈ రేంజెస్లో ఉందండి. సో ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, సిల్వర్ ఇక్కడ నుంచి పెరగాలి అంటే ఏ రేట్ దాటితే మీకు సిల్వర్ పెరుగుతుంది. ఓకేనా? సో నౌ యూ హ్యావ్ అన్ ఐడియా. సిల్వర్ ఇక్కడ నుంచి 97,921 అంటే 98,000 అనుకోండి రౌండ్ ఫిగర్. సో 98,000 ఒక్కసారి దాటిందంటే సిల్వర్ మీకు యూ విల్ సీ 1,10,000 ఆల్ టైమ్ హై దాటిపోతుంది. నా ఒకవేళ దాటకుండా కిందికే వచ్చింది అనుకుందాం, ఈసారి మీకు ఒకవేళ సిల్వర్ కింది వచ్చిందంటే దట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 86,000 రూపీస్. 86,000 ఒకవేళ బ్రేక్ అయితేనే డౌన్ సైడ్, అంటే ఒకవేళ ట్రంప్ గారు నెగిటివ్ న్యూస్ ఇచ్చారనుకోండి, ఓన్లీ ఆ పరిస్థితుల్లోనే మీకు బిజినెస్కి నెగిటివ్ న్యూస్ అవుతుంది కాబట్టి సిల్వర్ పడిపోతుంది. అప్పుడు గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడైతే మాత్రం సినారియో మాత్రం మీకు రివర్స్గా కనబడబోతుంది. 90 రోజుల టైం ఇచ్చారు, 3 నెలల టైం ఇచ్చారు, అందులో నుంచి 1 నెల అయిపోయింది నిన్నటితో. ఎందుకంటే 2 ఏప్రిల్ నాకు చెప్పారు. సో 2 ఏప్రిల్ నుంచి 2 మే నిన్న అయిపోయింది, ఇవాళ 3 మే. సో కాబట్టి ఇంకా 60 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 60 రోజుల తర్వాత మాత్రం సిల్వర్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సో ఈ విషయానికి వస్తే ప్రస్తుతానికి న్యూస్ డ్రివన్ ఉంది కాబట్టి సిల్వర్ కోసం వెయిట్ చేయండి. అప్డేట్స్ కోసం ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.